పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బాన్సువాడ పట్టణంలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సంగారెడ్డి నుండి నిజామాబాద్ వైపు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. బస్సు నడుపుతూ ఉండగా కళ్ళు తిరగడంతో డ్రైవర్ నిఖిల్ స్పృహ తప్పి పడిపోయారు. బస్సు అదుపు తప్పి తమ వైపు వస్తూ ఉండటంతో రోడ్డుపై జనం పరుగులు పెట్టారు. బస్సు ఢీకొని 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. వెంటనే స్పందించిన కండక్టర్ గౌస్ బ్రేక్ వేసి బస్సును అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనా సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బాన్సువాడ పట్టణంలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సంగారెడ్డి నుండి నిజామాబాద్ వైపు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు నడుపుతూ ఉండగా కళ్ళు తిరగడంతో డ్రైవర్ నిఖిల్ స్పృహ తప్పి పడిపోయారు. బస్సు అదుపు తప్పి తమ వైపు వస్తూ ఉండటంతో రోడ్డుపై జనం పరుగులు పెట్టారు. బస్సు ఢీకొని 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. వెంటనే స్పందించిన కండక్టర్ గౌస్ బ్రేక్ వేసి బస్సును అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనా సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. మేము సంగారెడ్డి నుంచి నిజామాబాద్ వచ్చే టైంలో బాన్సువాడ ఎంటర్ అయిన తర్వాత మా డ్రైవర్ గారికి సడన్ చక్కర్ వచ్చి బానట్ మీద కింద పడిపోయాడు. నేను సడన్గా చూసి ఏమైంది, బస్సు అటు ఇటు వెళ్తుందని చెప్పి కొద్దిగా అప్రమత్తమై సడన్గా వెళ్ళి బస్సు న్యూట్రల్ చేసి బ్రేక్ వేసేసిన. ఎందుకంటే నాకు కొద్దిగా అవగాహన ఉంది, నేను ఇంతకుముందు డ్రైవర్గా చేసిన. అందువల్ల కొద్దిగా లెఫ్ట్ సైడ్లో కొన్ని బైకులు డ్రైవర్